హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అప్డేట్స్ ఇన్ఫో ఛానల్. ఫ్రెండ్స్ మనకి తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ఏకలవ్య మోడల్ గురుకుల విద్యాలయాల్లో 2024-2025 విద్యా సంవత్సరానికి గాను మనకి 6వ తరగతిలో ప్రవేశం కొరకు అయితే మనకి నోటిఫికేషన్ అయితే రిలీజ్ అవ్వడం జరిగిందండి. సో ఈ వీడియోలో డీటెయిల్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంతకన్నా ముందుకు వచ్చిన రిక్వెస్ట్, మన ఛానల్ని కొత్తగా విజిట్ చేస్తూ ఉంటే సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఫ్రెండ్స్. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామండి. సో ఇక్కడ చూస్తే కనుక మనకి వెబ్సైట్ అయితే మనకి ఇది అనమాట ఫ్రెండ్స్, tsemrs.telangana.gov.in. సో మనకి ఇక్కడ స్క్రోలింగ్ అవుతుంది కదా, ఒకసారి మీకు చూపిస్తానండి. డీటెయిల్డ్ నోటిఫికేషన్ ఫర్ ఎంట్రన్స్ టెస్ట్ టు క్లాస్ 6th అట్ ఏకలవ్య మోడల్ స్కూల్స్ ఇన్ తెలంగాణ. సో క్లిక్ హియర్ టు డౌన్లోడ్. సో ఒకసారి క్లిక్ చేసి చూపిస్తానండి మీకు పీడిఎఫ్ ఎలా ఓపెన్ అవుతుంది అనేది. సో క్లిక్ చేస్తే మనకి పీడిఎఫ్ అయితే ఈ విధంగా ఓపెన్ అవుతుందండి. సో ఈ పీడిఎఫ్ ఏంటంటే మనకి తెలుగులో ఇచ్చారు అండ్ ఇంగ్లీష్లో 2 లాంగ్వేజ్లలో అయితే ఇవ్వడం జరిగిందనమాట. సో ఒకసారి డీటెయిల్గా చూద్దామండి. మనమైతే కనుక కంఫర్ట్గా ఉండడం కోసం మనం తెలుగు అయితే ఓపెన్ చేసుకుందాము. సో ఇక్కడ చూస్తే కనుక మనకి తెలంగాణ రాష్ట్ర ఏకలవ్య మోడల్ గురుకుల విద్యాలయాల సంస్థ ఏకలవ్య మోడల్ గురుకుల విద్యాలయాల్లో 2024-2025 విద్యా సంవత్సరంలో ప్రవేశం కొరకు దరఖాస్తు చేసుకునే విద్యార్థులకు ప్రాథమిక సమాచారం. సో ఇక్కడ చూస్తే కనుక 2024-2025 విద్యా సంవత్సరానికి గాను తెలంగాణ రాష్ట్రంలో నడపబడుతున్నటువంటి 23 ఏకలవ్య మోడల్ గురుకుల విద్యాలయాల్లో 6వ తరగతిలో గల 60 సీట్లను నింపడానికి అర్హులైన విద్యార్థిని మరియు విద్యార్థుల నుండి ఆన్లైన్ ద్వారా దరఖాస్తులు కోరబడుతున్నవి. సో మనకి ఇక్కడ 23 ఉన్నాయి కదండి, 23 × 60 అనమాట. సో 60 సీట్లు అనేది ఓన్లీ ఒక స్కూల్లోనే అనమాట. సో 23 స్కూల్స్ ఇంటూ 60 సీట్లు. సో అన్ని సీట్లు అయితే మనకు అవైలబిలిటీలో ఉంటాయన్నమాట. సో సెకండ్ పాయింట్ చూస్తే ఈ సీట్లు అన్ని వ్రాత పరీక్ష నందు పొందిన మార్కుల మెరిట్ ఆధారంగా రిజర్వేషన్ ప్రకారం ప్రవేశంలో అయితే కల్పించడం జరుగుతుంది. సో మీరు ఎగ్జామ్ రాస్తారు కదా, మీకు వచ్చిన మార్క్స్ని బట్టి, మెరిట్ ఆధారాన్ని బట్టి అండ్ రిజర్వేషన్ బట్టి ఇక సీట్ అయితే ఇంకా కల్పించడం జరుగుతుంది అనమాట. 6వ తరగతిలో గల 60 సీట్లను సో 30 మంది 30 బాయ్స్ అండ్ 30 గర్ల్స్ ఈక్వల్ అనమాట. సో అదనమాట. ఒక్కో స్కూల్ అయితే ఇంకా 30 బాయ్స్ అండ్ 30 గర్ల్స్ సీట్లు అయితే ఇంకా ఆ రకంగా ఉంటాయి. ఇంకా చూద్దాము. సో ఇక్కడ మనకి డీటెయిల్గా అయితే ఇచ్చాడండి ఈ ఏకలవ్య మోడల్ స్కూల్ ఎక్కడెక్కడ ఉన్నాయి ఏంటనేది. సో ఇక్కడ చూస్తే కనుక సీరియల్ నెంబర్, నేమ్ ఆఫ్ ద డిస్ట్రిక్ట్, ఇన్స్టిట్యూషన్, నెంబర్ ఆఫ్ అడ్మిషన్స్ ఫర్ 6th క్లాస్ 2024-25. సో ఆదిలాబాదు, తర్వాత ఆసిఫాబాదు, ఆదిలాబాదు. ఇక్కడ మనకి ఈఎంఆర్ఎస్ ఉట్నూరు, ఈఎంఆర్ఎస్ సిరిపూర్, ఈఎంఆర్ఎస్ నర్నూర్, సో భద్రాద్రి కొత్తగూడెం. సో మనకి ఇక్కడ మొత్తం వచ్చేసి 23 ఏకలవ్య మోడల్ స్కూల్స్ అయితే ఉండడం జరిగిందనమాట. సో ప్రతి స్కూల్లో మనకి 60 సీట్లు ఉంటాయి. ఆ 60లో 30 బాయ్స్కి 30 గర్ల్స్కి ఉంటాయన్నమాట. సో ఇది అనమాట. ఒకసారి మీరు ఆన్లైన్లో అప్లై చేసేటప్పుడు మీకు నియరెస్ట్గా మీరు దరఖాస్తు చేసుకోవాల్సి ఉందన్నమాట. ఇన్ కేస్ మీకు నియరెస్ట్గా డిస్టిక్లో లేదంటే ఇంకా వేరే డిస్టిక్లో కూడా మీరు అప్లై చేసుకోవచ్చు. సో అది కూడా ఒకసారి చూపిస్తానండి, ఒకసారి మీరు చెక్ చేసుకోండి ఈ డీటెయిల్స్ అనమాట. ఇక 23 మోడల్ ఏకలవ్య స్కూల్స్. సో 23 ఉన్నాయన్నమాట. టోటల్గా బాయ్స్కి వచ్చేసి 690 సీట్స్ ఉన్నాయి, గర్ల్స్కి వచ్చేసి 690 సీట్స్ ఉన్నాయి. మనకి మొత్తం వచ్చేసి 1380 సీట్లు అయితే కనుక ఉన్నాయండి ఏకలవ్య మోడల్ స్కూళ్ళలో. అండ్ 4th పాయింట్ చూస్తే విద్యార్థుల వయసు తరగతి వారీగా 31/3/2000 నాటికి దిగువ పేర్కొన్న విధంగా ఉండవలెను. సో ఏప్రిల్ 1 తేదీ కూడా పరిగణించబడుతుంది. సో ఇక్కడ చూస్తే మనకి 6వ తరగతికి వచ్చేసి 10 సంవత్సరాలు నుండి 13 సంవత్సరాల లోపు ఉండవలను. అంటే 10కి తక్కువ ఉండకూడదు, 13కి ఎక్కువగా ఉండకూడదు అనమాట. సో 10 నుంచి 13 లోపలైతే ఉండాలన్నమాట. అండ్ నెక్స్ట్ ఇంకా చూద్దాము ఇంపార్టెంట్ పాయింట్స్. అండ్ చూస్తే 5th పాయింట్ చూస్తే మనకి వికలాంగ విద్యార్థులకు గరిష్ట వయోపరిమితి 2 సంవత్సరాల సడలింపు ఉంటుంది. ఇన్ కేసు పీడబ్ల్యూ ఫిజికల్లీ ఛాలెంజ్డ్ పర్సన్స్ ఉంటే వాళ్ళకైతే ఇంకా 2 years ఏజ్ రిలాక్సేషన్ అయితే ఇచ్చాడనమాట. సో 6వ తరగతిలో ప్రవేశం కోరుకునే బాలికలు 2023-24 విద్యా సంవత్సరంలో 5వ తరగతి ఏదైనా ప్రభుత్వ లేదా ప్రభుత్వ గుర్తింపు పొందిన స్కూలులో అయితే చదివి ఉండాలన్నమాట. సో
ఈ 6th క్లాస్ ఎంట్రన్స్ టెస్ట్ రాయాలి అంటే ఇంకా 2023-2024 సంవత్సరంలో 5th క్లాస్ అయితే స్టడీ చేసి ఉండాలి. అండ్ ఈ ఏకలవ్య గురుకుల విద్యాలయాల్లో విద్యా బోధన అంతా ఇంగ్లీష్ మీడియంలో ఉంటుందండి. సో ఇంగ్లీష్ మీడియం మరియు సిబిఎస్ఈ సిలబస్ అనమాట. సో గుర్తుపెట్టుకోండి. అండ్ నెక్స్ట్ చూస్తే ఇంకా తెలుగు మీడియంలో చదివిన విద్యార్థులు కూడా ఈ యొక్క ఎంట్రన్స్ టెస్ట్కు అర్హులు ఎగ్జామ్ రాయడానికి. అండ్ రాష్ట్రంలోని గిరిజన విద్యార్థులందరికీ నిర్దిష్ట రిజర్వేషన్ లేకుండా మెరిట్ ప్రకారం సీట్లు అందుబాటులో ఉంటాయి. విద్యార్థికి సంబంధించిన జిల్లాల్లో ఈ ఏకలవ్య గురుకుల విద్యాలయం లేకపోయినా, సో ఇక్కడ చూడండి, విద్యార్థికి సంబంధించిన జిల్లాలో ఈ ఏకలవ్య గురుకుల విద్యాలయం లేకపోయినా సమీపంలో గల ఏకలవ్య గురుకుల విద్యాలయంలో చదవడానికి దరఖాస్తు చేసుకోవచ్చును. అయినప్పటికీ ప్రతి ఏకలవ్య గురుకుల విద్యాలయం నందు సీట్లలో 30% మెరిట్ ఆధారంగా స్థానిక జిల్లా వారికి మెరిట్ ఆధారంగా ఇవ్వబడతాయి. సో ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైతే లోకల్గా ఉన్నారో ఆ నియరెస్ట్ డిస్ట్రిక్ట్లో ఏదైతే ఉందో ఆ లోకల్ ఉన్న వాళ్ళకి దాదాపు 30% సీట్లు అయితే కనుక కేటాయించబడినాయని మెన్షన్ చేశాడనమాట. సో దాని మీనింగ్ అయితే అదే అనమాట. అండ్ నెక్స్ట్ చూస్తే ఇంకా 6వ తరగతిలో గల మొత్తం 60 సీట్లలో 48 సీట్లు గిరిజన బాలికలకు, 3 సీట్లు వచ్చేసి ఆదివాసీ గిరిజనులకు, అండ్ 3 సీట్లు వచ్చేసి డీనోటిఫైడ్ ట్రైబ్ సంచార గిరిజనులకు, పాక్షిక సంచార గిరిజనులకు, అండ్ మిగిలిన 6 సీట్లు వచ్చేసి తీవ్రవాద దాడులలో తల్లిదండ్రులను కోల్పోయిన విద్యార్థులు, ప్రాణాలు కోల్పోయిన పోలీస్, పారామిలిటరీ, సాయుధ దళాల సిబ్బంది యొక్క విద్యార్థులకు, అండ్ కోవిడ్ వలన తల్లిదండ్రులను కోల్పోయిన విద్యార్థులకు, తండ్రిని కోల్పోయి కేవలం తల్లి సంరక్షణలో గల విద్యార్థులకు, అనాథ విద్యార్థులకు. అండ్ నెక్స్ట్ చూస్తే అండ్ ఇంకో పాయింట్ డి పాయింట్ కూడా ఇచ్చాడండి. సో విద్యాలయానికి భూమి ఉచితంగా ఇచ్చిన దాతల పిల్లలకు కేటాయించబడ్డాయి. ఇవి కూడా వ్రాత పరీక్షలో సాధించిన మెరిట్ ఆధారంగా మాత్రమే భర్తీ చేస్తారు. ఇక్కడ మనకి ఒక పాయింట్ అయితే ఇచ్చాడు. ఏబిసి అండ్ డి సీట్లకు గిరిజన విద్యార్థులే కాకుండా అందరూ దరఖాస్తు చేసుకోవచ్చు. అంటే ఇక్కడ మనకి 6 సీట్లు ఉన్నాయన్నమాట. సో ఒకసారి చూపిస్తాను. ఇక్కడ ఏదైతే కనుక 6 సీట్లు ఉన్నాయో, 6 సీట్లు ఉన్నాయో, ఈ మిగిలిన సీట్లకు అందరూ దరఖాస్తు చేసుకోవచ్చు. అంటే వీళ్ళే కాకుండా ఈ ఏబిసిడి వీళ్ళే కాకుండా అందరూ దరఖాస్తు చేసుకోవచ్చు అని దాని మీనింగ్ అనమాట. అండ్ నెక్స్ట్ చూస్తే ఇంకా మొత్తం 60 సీట్లలో 5% అనగా 3 సీట్లలో విభిన్న సామర్థ్యం డిఫరెంట్ ఏబుల్డ్ పర్సన్స్కు గల ఎస్టీ విద్యార్థులకు అండ్ 2 సీట్లు, ఇతరులకు అయితే కనుక 1 సీట్ అయితే కేటాయించడం జరిగింది. సో అదనమాట. ఇక్కడ మొత్తం 60 సీట్లలో 5%, 5% అంటే 3 వస్తాయి అన్నమాట. 10% అంటే 6, 5% అంటే 3 వస్తాయి. ఈ 3లో డిఫరెంట్ ఏబుల్డ్ పర్సన్ గల ఎస్టీ విద్యార్థులకు అయితే 2 సీట్లు, ఇంకా 1 సీట్ వచ్చేసి ఇతరులకైతే కేటాయించడం జరిగింది. అండ్ నెక్స్ట్ 12వ పాయింట్ చూస్తే విద్యార్థులు దరఖాస్తులు ఆన్లైన్ ద్వారా మాత్రమే, ఇదే అనమాట వెబ్సైట్, ఈ వెబ్సైట్ ద్వారా మాత్రమే మీరు అప్లోడ్ చేయవలసి ఉంటుంది అనమాట మీకు అప్లికేషన్. సో 100 రూపాయలు అయితే ఫీజు అయితే పే చేయవలసి ఉంటుంది అనమాట. సో అదనమాట. వ్రాత పరీక్ష 6వ తరగతికి 100 మార్కులకు తెలుగు మరియు ఇంగ్లీష్ మీడియంలో ఉంటుంది. సో ఎగ్జామ్ అనేది మనకి తెలుగు మరియు ఇంగ్లీష్ మీడియంలో ఉంటుందండి. సో ప్రారంభం వచ్చేసి మనకి ఫిబ్రవరి 22 ఆల్రెడీ స్టార్ట్ అయిపోయాయండి. అండ్ చివరి తేదీ వచ్చేసి మనకి మార్చి 22 అనమాట. సో మనకి అప్లై చేసుకోవడానికి ఫిబ్రవరి 22 నుంచి మార్చి 22 వరకు 1 మంత్ టైం అయితే ఇచ్చారు. సో ఇదనమాట. అండ్ డేట్ ఆఫ్ ఎగ్జామ్ వచ్చేసి మనకి ఏప్రిల్ 21 అయితే ఎగ్జామ్ జరుగుతుంది అనమాట. సో ఎగ్జామ్ డేట్ అయితే ఇంకా నోట్ చేసి పెట్టుకోండి, ఇది చాలా ఇంపార్టెంట్ కదా. సో ఎగ్జామ్ వచ్చేసి మనకి ఏప్రిల్ 21 అయితే జరుగుతుంది. సో టైప్ ఆఫ్ టెస్ట్ ఇక్కడ మనకి మెంటల్ అబిలిటీ టెస్ట్, అర్థమెటిక్ టెస్ట్, లాంగ్వేజ్. సో మనకి మెంటల్ అబిలిటీ టెస్ట్ వచ్చి 50 క్వశ్చన్స్ 50 మార్క్స్, అర్థమెటిక్ టెస్ట్ వచ్చి 50 క్వశ్చన్స్ 25 క్వశ్చన్స్ అండ్ 25 మార్క్స్, అండ్ లాంగ్వేజ్ వచ్చేసి 25 మార్క్స్ అండ్ 25 క్వశ్చన్స్ అండ్ 25 మార్క్స్. సో మనకి టోటల్గా వచ్చేసి టెస్ట్ 100 క్వశ్చన్లు అండ్ 100 మార్కులకు అయితే ఉంటుందన్నమాట. సో ఇదే అనమాట. ఇంకా చూద్దాము. ఇక్కడ మనకి కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ అయితే ఇచ్చాడు, ఒకసారి చూద్దాము. ఇతర ముఖ్యమైన గమనికలు: బాలుర మరియు బాలికల సీట్లకు
బాలుర మరియు బాలికలకు సీట్ల సంఖ్య సమానంగా ఉంటుంది. సో రిజర్వేషన్ పట్టికలో పేర్కొన్న రిజర్వేషన్ వర్గాలకు చెందిన అభ్యర్థులు ఈఎంఆర్ఎస్ఎస్టీ కోసం దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. అండ్ ప్రవేశ పరీక్ష దరఖాస్తు చేసుకోవాలని ప్రతి అభ్యర్థి చెల్లించాల్సిన రిజిస్ట్రేషన్ రుసుము అయితే ₹100 అయితే పే చేయాలి. అండ్ దరఖాస్తు ఫారంను సమర్పించడానికి కేవలం రుసుము చెల్లించడం మాత్రమే సరిపోదు. ఆన్లైన్లో ఈ ఫీజు చెల్లించిన తర్వాత ప్రతి అభ్యర్థి తప్పనిసరిగా ఆన్లైన్ దరఖాస్తును పూర్తి చేయాలి. అప్పుడు మాత్రమే మీ అప్లికేషన్ అనేది కన్సిడర్ చేయబడుతుంది. సో ఓన్లీ ఫీజు చెల్లించి ఇంకా మాకు అయిపోయింది కదా పని అంటే కుదరదు అనమాట. ఆన్లైన్ అప్లికేషన్ కూడా ఫిల్ చేయవలసి ఉంటుంది. అసంపూర్ణ దరఖాస్తులు తిరస్కరించబడతాయి సాధారణంగా. సో అభ్యర్థి పాఠశాల ప్రాధాన్యత క్రమాన్ని ఎంపిక చేసుకోవడం తప్పనిసరి. సో మీకు సంబంధించిన డిస్ట్రిక్ట్లో కానీ సో ఇంకా వేరే డిస్ట్రిక్ట్లో కానీ క్రమాన్ని అంటే ఫస్ట్ ప్రిఫరెన్స్, సెకండ్ ప్రిఫరెన్స్, థర్డ్ ప్రిఫరెన్స్ అనేవి పెట్టుకోవాల్సి ఉంటుంది అనమాట. తద్వారా మెరిట్ మరియు స్కూల్ ఆప్షన్ ప్రకారం అలాట్ చేయబడుతుంది అనమాట. సో అడ్మిషన్ టైంలో. అండ్ నెక్స్ట్ చూస్తే ఇక్కడ ఇంకా అభ్యర్థులు దరఖాస్తు చేసిన వెంటనే నింపిన దరఖాస్తు ఫారం మీరు ఏదైతే ఆన్లైన్ అప్లికేషన్ కంప్లీట్ చేస్తారో దాని యొక్క ప్రింట్అవుట్ తీసుకొని దీని మీనింగ్ విద్యార్థి సంబంధించిన జిల్లాలో ఏకలవ్య గురుకుల విద్యాలయం లేకపోయినా సమీపంలో గల ఏకలవ్య గురుకుల విద్యాలయంలో చదవడానికి దరఖాస్తు చేసుకోవచ్చు. అయినప్పటికీ ప్రతి ఏకలవ్య గురుకుల విద్యాలయం గల సీట్లలో 30% స్థానికులకు మాత్రమే కేటాయించబడతాయి. సో అదనమాట. అండ్ నెక్స్ట్ చూస్తే ఇంకా విద్యార్థులు ఏదైనా తప్పుడు ధృవపత్రములతో ప్రవేశం పొందినచో తదుపరి ఏ దశలో అయినా అట్టి ప్రవేశంను రద్దు చేసి క్రమశిక్షణ చర్యలు తీసుకునేందుకు అధికారం కలదు అని మెన్షన్ చేశారనమాట. సో ఇది అనమాట ఫ్రెండ్స్ మనకి ఈ యొక్క నోటిఫికేషన్ ఫుల్ డీటెయిల్స్ అయితే కనుక. సో ఇది అనమాట. సో వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, కంపల్సరీ సపోర్ట్ చేయండి. అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా ఉంటే కనుక 6th క్లాస్ 5th క్లాస్ ప్రజెంట్ ఎవరైతే పిల్లలు చదువుతున్నారో వారికైతే కనుక షేర్ చేయండి ఈ వీడియోను. మీరు ఎంతో హెల్ప్ చేసిన వారు అవుతారు వారికి. సో ఇది అనమాట అప్డేట్ ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మన ఛానల్ని ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ.